హలో గైస్, లాస్ట్ వీడియోలో మనం స్పైడర్ మ్యాన్ బ్రాండెడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అండ్ దాంట్లో ఉండే క్యారెక్టర్స్ ఫ్యూచర్లో ఏ మూవీలో కనిపించవచ్చు అండ్ ఆ క్యారెక్టర్స్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని అండ్ డూమ్స్డే మూవీలో ఏ స్పైడర్ మ్యాన్ ఉండవచ్చని ఇవన్నీ విత్ ప్రూఫ్స్తో డిస్కస్ చేశాం. సో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియోని నేను ఎండ్ స్క్రీన్లో వేస్తాను అండ్ మీకు ఫ్యూచర్లో మార్వెల్ ఎలా ఉండబోతుందని క్లారిటీ కూడా వస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాం. అండ్ మనకు తెలిసింది అవెంజర్స్ డూమ్స్డే నుంచి ఒక స్పెషల్ లుక్ అనేది రిలీజ్ చేశారు అండ్ మీరందరూ అది చూసారని అనుకుంటున్నా. చూడకపోతే ఇప్పుడే యూట్యూబ్లో ఉంది, చూసేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ అదొక స్పెషల్ లుక్లా కాకుండా ఒక ట్రైలర్లా అనిపించింది. అండ్ ఈ ట్రైలర్ మొత్తం డాక్టర్ డూమ్ మీద ఫోకస్ అయి ఉంటుంది. అండ్ ఈ ట్రైలర్ మనకి ఎన్ని డీటెయిల్స్ అయితే ఇస్తుందో అన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా డౌట్సే వచ్చాయి. అది ఎందుకు వచ్చాయో మీకు ఈ వీడియో చూసిన మొత్తం తెలుస్తుంది. సో ఆఖరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ ట్రైలర్ అనేది సూజన్ స్టామ్ వాయిస్తో స్టార్ట్ అవుతుంది అండ్ తను విక్టర్ని స్మార్టెస్ట్ గాయ్ ఇన్ ద రూమ్ అంటుంది. అండ్ తర్వాత మనకి డాక్టర్ డూమ్ థ్రోన్ని చూపిస్తారు అండ్ డాక్టర్ డూమ్ ఆ థ్రోన్ మీద కూర్చున్నాడు అండ్ లిటరలీ తను కూర్చున్నప్పుడు తన ఆరా మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తే థ్రోన్ వెనకాల మనకి గ్లాస్ ప్యానెల్స్ కనిపిస్తాయి అండ్ ఇవే గ్లాస్ ప్యానెల్స్ మనకి అవెంజర్స్ డూమ్స్డే పోస్టర్లో కూడా కనిపిస్తాయి. అండ్ తర్వాత మనం డాక్టర్ డూమ్ థ్రోన్ ముందు ఒక సర్క్యులర్ ఫామ్లో గ్రీన్ ఫ్లేమ్స్ పైకి లెగడం చూస్తాం అండ్ వాటిని రూన్స్ అంటారు. సో బేసిక్గా అక్కడే డాక్టర్ డూమ్ తన స్పెల్స్ అనేవి క్యాస్ట్ చేస్తాడు అండ్ అది ఒక విధంగా ఒక ప్రొటెక్షన్ స్పెల్ లా పనిచేస్తుంది. అండ్ మనకి వాండావిజన్ సిరీస్లో చూపించినట్టు ఈ స్పెల్ ఎక్కడైతే క్యాస్ట్ చేస్తారో అక్కడికి వేరే వాళ్ళు వచ్చి స్పెల్స్ క్యాస్ట్ చేయడానికి ఉండదు. అండ్ అందుకే డాక్టర్ డూమ్ తన క్యాసిల్లో స్పెల్ని క్యాస్ట్ చేసి అండ్ తర్వాత మళ్ళీ సూజన్ డూమ్ గురించి చెప్పడం చూస్తాం. డాక్టర్ డూమ్ చాలా కైండ్ ఇంకా కేరింగ్ అని. అండ్ ఇది చెప్తున్న సమయంలో సూజన్ కంటి నుంచి కన్నీళ్ళు కూడా రావడం చూస్తాం. అండ్ దానికి 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది వచ్చేసి తను డాక్టర్ డూమ్కి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉండాలి. అంటే దాని అర్థం తనకి డాక్టర్ డూమ్ ఎప్పటి నుంచో తెలిసి ఉండాలి. అండ్ తర్వాత డాక్టర్ డూమ్ విలన్గా మారడం చూసి చిన్నగా కన్నీళ్ళు పెట్టుండొచ్చు. లేదా రెండో రీజన్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ లెవెల్లో చనిపోయి ఉండాలి, లేదంటే ఎవరైనా తప్పిపోయి ఉండాలి. కానీ నాకు ఎందుకు ఫస్ట్ చెప్పిన రీజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఇదైతే మనకు ఒకటి స్ట్రాంగ్గా కన్ఫర్మ్ చేస్తుంది. అదేంటంటే డాక్టర్ డూమ్ ఎర్త్ 828 యూనివర్స్కి చెందినవాడని. అండ్ మనం మళ్ళీ జాగ్రత్తగా చూస్తే సూజన్ స్టామ్ డాక్టర్ డూమ్ గురించి ఎక్స్మ్యాన్ వాళ్ళకి చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ కాదు. ఎందుకంటే సూజన్ స్టామ్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎక్స్మ్యాన్ వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ 2 వేరేగా ఉన్నాయి. నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ స్టీవ్ రాజర్స్కి చెప్తుండొచ్చు. అండ్ ఇలానే ఎందుకంటున్నానంటే స్టీవ్ రాజర్స్కి ఇంకా డూమ్కి రిలేషన్ బిల్డ్ చేయడం అవసరం కాబట్టి. అండ్ తర్వాత మనకి మ్యాగ్నెటోని చూపిస్తారు అండ్ మనం మ్యాగ్నెటోని చూస్తే అతనికి దెబ్బలు తగులు ఉంటాయి అండ్ చేతి బోన్ కూడా డిస్లోకేట్ అయినట్టుంది. ఎందుకంటే తన చేతికి స్ప్లింట్ కట్టి ఉంటుంది. స్ప్లింట్ అంటే మరేమీ కాదు, డిస్లోకేట్ అయిన బోన్కి కట్టే పట్టి. అండ్ ఇదంతా ఎక్స్మ్యాన్ వర్సెస్ అవెంజర్స్ ఫైట్ జరుగుతున్నప్పుడు అయి ఉండొచ్చు, లేకపోతే డాక్టర్ డూమ్ అవెంజర్స్ ఇంకా ఎక్స్మ్యాన్తో ఫైట్ చేసినప్పుడు అయి ఉండొచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు డాక్టర్ డూమ్ కళ్ళు చూస్తే గ్రీన్ కలర్లో ఉన్నాయి, కానీ కామిక్స్లో డాక్టర్ డూమ్ ఐస్ అనేవి బ్రౌనిష్ కలర్లో ఉంటాయి. మేబీ డాక్టర్ డూమ్కి ఆస్థెటిక్ లుక్ ఇవ్వడానికి అలా ఇచ్చారేమో, లేకపోతే తను స్పెల్ క్యాస్ట్ చేస్తున్నాడు కదా, దానికి ఎంత అలా డీప్గా బైండ్ అయి ఉన్నాడని చూపించడానికి గ్రీన్ కలర్ ఐస్ ఇచ్చారేమో. అండ్ నెక్స్ట్ మనం డాక్టర్ డూమ్ను ఒక పెద్ద పోర్ట్రేట్ ముందు చూస్తాం అండ్ అది మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ అమ్మ సింథియా వన్ డూమ్ కావచ్చు. అండ్ తన పక్కన ఉన్నది తన కొడుకు డాక్టర్ డూమ్. మనకి ట్రైలర్ స్టార్టింగ్లో సూజన్ స్టామ్ డాక్టర్ డూమ్ గురించి చెప్తున్నప్పుడు తనకెంతో కావాల్సినది కోల్పోయాడు అని చెప్తుంది. సో డాక్టర్ డూమ్ ఇంకర్షన్స్ వల్ల వాళ్ళ అమ్మని కోల్పోయి ఉండొచ్చు. అండ్ నేను డాక్టర్ డూమ్ ఇంకా వాళ్ళ అమ్మ సింథియా వన్ డూమ్ గురించి కామిక్ బుక్ స్టోరీ వీడియో ఎప్పుడో చేశాను, మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న కొత్తలో ఆ వీడియో చేశాను. సో నా వాయిస్ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కావాలంటే ఆ వీడియో మళ్ళీ చేస్తాను, కింద కమెంట్స్లో అడగండి. అండ్ నెక్స్ట్ షాట్లో మనం షాంగ్ చి వెనకాల నమోర్ని కూడా చూస్తాం. సో దీన్ని బట్టి నమోర్ కూడా అవెంజర్స్కి హెల్ప్ చేయడానికి సిద్ధమయ్యాడనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి డూమ్ని చూపిస్తారు అండ్ ఈ షాట్లో మనకి డూమ్ ఆర్మర్ని క్లోజ్గా చూపిస్తారు. అండ్ ఆర్మర్ డీటెయిలింగ్ చాలా బాగుంది అండ్ సూట్ కూడా అద్దరిపోయింది. అండ్ కానీ అక్కడ డూమ్ ఒకడే లేడు. అండ్ కామిక్స్లో కూడా డూమ్ పక్కన చాలా మంది ఉండి తనకి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. అండ్ కామిక్స్లో ఆ క్యారెక్టర్ని షెరీఫ్ అంటారు అండ్ ఆ షెరీఫ్ మరెవరో కాదు, డాక్టర్ స్ట్రేంజ్. కానీ ఇంత తొందరగా ఈ క్యారెక్టర్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తారని అనుకోవట్లేదు, అది మనకి మూవీ చూసేంత వరకు కూడా తెలీదు. అండ్ మీరు ఇంకా క్లోజ్గా జూమ్ చేసి డాక్టర్ డూమ్ వెనకాల గమనిస్తే ఏదైతే డాక్టర్ డూమ్ సూట్ మీద ఉన్న సిజిల్స్ ఉన్నాయో అవే సిజిల్స్ కనిపిస్తాయి. సిజిల్స్ అంటే మరేమీ కాదు, డాక్టర్ డూమ్ సూట్ మీద 2 బ్యాడ్జెస్ లాంటివి ఉన్నాయి కదా, అవన్నమాట. అండ్ నాకు తెలిసి డూమ్ వెనకాల ఉన్నది లాట్వేరియన్ విచెస్లో ఒకరు కావచ్చు, ఎందుకంటే మనకు కామిక్ కాన్ ఈవెంట్లో కూడా లాట్వేరియన్ విచెస్ని టీస్ చేశారు. అండ్ సూట్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి తను ఒక లాట్వేరియన్ విచ్ అయి ఉండొచ్చు.
మనం డాక్టర్ డూమ్ సూట్ ని ఇంకా క్లోజ్ గా గమనిస్తే ఒక బ్యాడ్జ్ మీద చిన్న రెడ్ కలర్ ఏదో ఉంది. చిన్న చిన్న డీటెయిల్స్ మీద చాలా బాగా ఫోకస్ చేశారని చెప్పాలి. అండ్ చెస్ట్ మీద ఆర్మర్ కూడా చూస్తే గ్రీన్ కలర్ మెరుస్తున్నట్టుంది. అండ్ సూట్ కూడా ప్యూర్ వారియర్ లుక్ ఇస్తుంది. అండ్ మనం ఒక సిటీని చూస్తాం. ఆ సిటీ వచ్చేసి న్యూయార్క్ అయి ఉండొచ్చు. ఆ సిటీని చూస్తే మనకు అక్కడ డిస్ట్రక్షన్ జరిగింది అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి ఆ డిస్ట్రక్షన్ వచ్చేసి బ్యాటిల్ వల్ల జరగలేదు, ఇంకర్షన్స్ వల్ల అయింది అనుకుంటున్నా. ఎందుకంటే ఒక బ్యాటిల్ వల్ల ఎంత అలా డిస్ట్రక్షన్ ఏం జరగదు, కానీ డిస్ట్రక్షన్ అంతా ఎర్త్ మీద జరుగుతుంది. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మొదటిది మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్మెన్ యూనివర్స్ వాళ్ళు ఎర్త్ అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే మనకి ముందు ట్రైలర్ లో చూపించినట్టు ప్రొఫెసర్ ఎక్స్ జేవియర్ స్కూల్ విండో నుంచి వేరే భూమి ఇంకర్షన్స్ వల్ల డిస్ట్రాయ్ అవ్వడం చూస్తాడు. సో ఇది ఆ ఎర్త్ కూడా అయి ఉండొచ్చు. సో మనకు ఆ ఎర్త్ వల్ల ఇంకా కన్ఫర్మ్ గా చెప్పలేం, కానీ లీక్స్ ఇంకా రూమర్స్ ప్రకారం అయితే టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ఎర్త్ అయి ఉండొచ్చు అంటున్నారు. అండ్ ఇది నిజమయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ మనం సరిగ్గా గమనిస్తే అక్కడ ఒక స్పేస్ షిప్ పడిపోయి ఉంటుంది. అది ఎక్స్మెన్ వాళ్ళది కావచ్చు. అండ్ వాళ్ళ ఎర్త్ ని సేవ్ చేసుకోవడానికి వేరే ఎర్త్ కి వచ్చి అక్కడ ఫైట్ చేయడానికి సిద్ధపడుతున్నారేమో. అండ్ మ్యాగ్నెటోకి కూడా ఇక్కడే దెబ్బలు తగిలి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి లోకిని చూపిస్తారు. అండ్ తను స్టీవ్ రాజర్స్ ఇంట్లో ఉంటాడు. అండ్ మేబీ స్టీవ్ రాజర్స్ కి మల్టీవర్స్ ఇంకా స్టఫ్ గురించి అంతా చెప్తూ ఉండవచ్చు. అండ్ తర్వాత మనం షూరీ, గోస్ట్ ఇంకా టారస్ ని చూస్తాం. వాళ్ళు ఫెంటాస్టిక్ 4 షిప్ లో అయితే లేరు, వేరే షిప్ లోనే ఉన్నారు. వాళ్ళు దేన్నో చూసి భయపడుతున్నారు, లేదంటే వాళ్ళు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అది జరిగిపోయి ఉండొచ్చు. అండ్ అందుకే షూరీ నుంచి ఆ రియాక్షన్ చూసాం మనం. అండ్ తర్వాత షాట్ లో మనం డాక్టర్ డూమ్ ల్యాండింగ్ చూస్తాం. అండ్ ఈ ల్యాండింగ్ చూసినప్పుడు మనకి చాలా స్టైల్ గా ఆరా ఫార్మింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక విధంగా అదే చేశాడు అనుకోండి, కానీ కావాలని అలా ల్యాండ్ అవ్వలేదు. అక్కడ డాక్టర్ డూమ్ ఎవరో షిప్ నుంచి పడేటట్టు కొట్టారు, కానీ కొట్టింది ఎవరు? అంత ధైర్యం ఎవరికి? ఎందుకంటే డాక్టర్ డూమ్ థార్కే చుక్కలు చూపించినప్పుడు మరి ఎవరు డాక్టర్ డూమ్ ని షిప్ నుంచి అలా కొట్టారు? అది నేను చెప్తా. ఎప్పుడో చాలా ముందు ఒక ఫోటో లీక్ అయింది. దాంట్లో డాక్టర్ డూమ్ ఎక్కడి నుంచి అయితే పడ్డాడో అదే టవర్ చూపించారు. సో డాక్టర్ డూమ్ ని అక్కడి నుంచి కొట్టింది ఇది థింగ్ కావచ్చు. కానీ ఇక్కడ మనం గమనిస్తే డాక్టర్ డూమ్ కింద ల్యాండ్ అయినప్పుడు అక్కడ తనకి వేరే సూట్ ఉంది. అండ్ ఇక్కడే అసలైన కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ట్రైలర్ లో స్ట్రాంగ్ ఆర్మర్ సూట్ వేసుకుని అంత బాగా ఫైట్ చేసి ఈ సూట్ ఎందుకు వేసుకుంటాడు? అండ్ దీన్ని చూసి కొంతమంది అయితే అది అసలు డాక్టర్ డూమే కాదంటున్నారు. కానీ నేను గ్యారంటీగా చెప్తా అది డాక్టర్ డూమే. మరి ఆ సూట్ ఎలా మారిందని మీకు డౌట్ రావచ్చు. అండ్ ఆ విషయం కూడా చెప్తా కొద్దిసేపటి తర్వాత, జస్ట్ వెయిట్ చేయండి. అండ్ తర్వాత షాట్ లో మనకి థార్ డాక్టర్ డూమ్ తో ఫైట్ చేయడానికి వస్తాడు. అండ్ డాక్టర్ డూమ్ ఏమో స్టామ్ బ్రేకర్ ని 2 వేళ్లతో ఆపి తన మ్యాజిక్ ని వాడి అలా పక్కకి ఇసిరేస్తాడు. అండ్ తర్వాత మ్యాజిక్ ని వాడి థార్ ని ఇసిరేస్తాడు. అండ్ ఇక్కడ థార్ తో డాక్టర్ డూమ్ ఫైట్ చేస్తున్నప్పుడు మనం పైన ఒక టవర్ ని చూడొచ్చు. అదే టవర్ నుంచి డాక్టర్ డూమ్ ఇంతకు ముందు పడ్డాడు. సో పడినప్పుడేమో తన దగ్గర ఇంకో సూట్ ఉంది. అండ్ థార్ తో ఫైట్ చేస్తున్నప్పుడు తన దగ్గర ఆర్మర్ సూట్ ఉంది. ఒక రీజన్ వచ్చేసి తన మ్యాజిక్ వల్ల ఈ సూట్ అనేది మారుండొచ్చు. అండ్ మనం ఇంకోటి గమనిస్తే తను పైనుంచి పడుతున్నప్పుడు తన సూట్ నుంచి ఒక బ్యాచ్ ఎగిరిపోయి పడిపోతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ ఆర్మర్ సూట్ ని గమనిస్తే తన లెఫ్ట్ హ్యాండ్ కి ఒక వైట్ బ్యాండ్ చుట్టుంది. అండ్ ఆ వైట్ బ్యాండ్ అనేది సింథియా వన్ డూమ్ కోసం హానర్ గా వేసుకుని ఉండొచ్చు. అండ్ అదే మనం డాక్టర్ డూమ్ ల్యాండ్ అయిన సూట్ అంటే సెకండ్ సూట్ లో చూస్తే ఆ వైట్ బ్యాండ్ నాకు సరిగ్గా కనపడలేదు. మార్వెల్ వాళ్ళు కావాలని ఆ సెకండ్ సూట్ లో ఉన్న చైన్ కనపడకుండా దాచారు. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఇద్దరు డాక్టర్ డూమ్ లో ఉండే అవకాశం ఉంది. అది బేసిక్ గా కామిక్ బుక్ స్టోరీ. అది నేను మీకు కొద్దిసేపటి తర్వాత చెప్తా. అంతవరకు వెయిట్ చేయండి, ఎందుకంటే ఆ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం వీడియోలో ఇంకా కొంచెం ముందుకెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఒకవేళ ఇక్కడ వరకు నా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డాక్టర్ డూమ్ ఇంకా థార్ ఫైట్కి వస్తే అక్కడ డాక్టర్ డూమ్ థార్ ని పడేసే ముందు మ్యాజిక్ యూస్ చేస్తాడు కదా. మీరు కొంచెం క్లోజ్ గా గమనిస్తే ఆ మ్యాజిక్ తన చేతి నుంచి డైరెక్ట్ గా రాదు. థార్ అటాక్ చేసినప్పుడు తను చాలా స్పీడ్ గా తన వేళ్ళు తిప్పి ఒక స్పెల్ ని క్యాస్ట్ చేస్తాడు. దానివల్ల థార్ స్పృహ తప్పి పడిపోతాడు. ఎందుకు స్పృహ తప్పాడని చెప్తున్నానంటే ఎందుకంటే మీరు చూడొచ్చు తను గాల్లో ఉన్నప్పుడు బాడీ నుంచి ఒక చిన్న మూమెంట్ కూడా లేదు. అండ్ ఇంకోటి మీరు స్లో మోషన్ లో గమనిస్తే డాక్టర్ డూమ్ ఆ మ్యాజిక్ వాడినప్పుడు తన గ్రీన్ ఎనర్జీతో పాటు ఒక బ్లాక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అదే డార్క్ మ్యాజిక్. అంటే దాని అర్థం ఇక్కడ డాక్టర్ డూమ్ డార్క్ హోల్డ్ వాడుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో మనం వాండాని మల్టీవర్స్ లో ఉన్న అన్ని డార్క్ హోల్డ్స్ ని డిస్ట్రాయ్ చేయడం చూస్తాం. మరి డాక్టర్ డూమ్ డార్క్ హోల్డ్ వాడి అది ఎలా చేయగలుగుతున్నాడో మనకి మూవీ చూస్తే గానీ తెలీదు. అండ్ మనకి ఇక్కడ లిటరలీ అర్థమవుతుంది డాక్టర్ డూమ్ ఎంత స్ట్రాంగ్ అని. తర్వాత షాట్ లో మనకి డాక్టర్ డూమ్ తన మ్యాజిక్ ఇంకా సైన్స్ ని వాడి సెంటినల్స్ ని లేపి కంట్రోల్ చేస్తాడు. అండ్ తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, answers to me, for I am doom. ఏమన్నా డైలాగ్ అది. అండ్ మళ్ళీ మనం ముందుకెళ్ళిపోతే 2 డాక్టర్ డూమ్లు ఉండే అవకాశం ఉందని చెప్పా కదా, దాని గురించి మాట్లాడుకుందాం.
అండ్ ఫస్ట్ ఎప్పుడైతే ఫెంటాస్టిక్ ఫోర్ అవెంజర్స్ టవర్కి వెళ్తారో అక్కడ నాకు తెలిసి ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళతో పాటు డాక్టర్ డూమ్ కూడా అదే రూమ్ లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు వరకు మనకి డాక్టర్ డూమ్ 2 సూట్స్ రివీల్ చేశారు కాబట్టి అండ్ మనం సెకండ్ సూట్ ని ఎక్కడో ముందే చూసినట్టు అనిపిస్తుంది. అదే ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ పోస్ట్ క్రెడిట్స్ లో చూసాం డాక్టర్ డూమ్ అక్కడికి ఇదే సూట్ లో వస్తాడు. అంటే దాని అర్థం ఇక్కడ డాక్టర్ డూమ్స్ ఇద్దరున్నారనా? కానీ కాదు. అండ్ ఇక్కడే మీకు నేను కామిక్స్ లో ఏం జరిగిందో చెప్తా. టైమ్స్ రన్స్ అవుట్ కామిక్స్ ఏదైతే ఉందో అంటే ఈ స్టోరీ అనేది సీక్రెట్ వార్స్ కంటే కొంచెం ముందు స్టోరీ. సో ఇప్పుడు మనం ఆ స్టోరీకి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే డాక్టర్ డూమ్ కి ఇంకర్షన్స్ గురించి తెలుస్తాయో డాక్టర్ డూమ్ ఇంకర్షన్స్ ని ఆపాలని ట్రై చేస్తాడు. కానీ అసలు ఇంకర్షన్స్ అయ్యేవే డాక్టర్ డూమ్ వల్ల. ఎందుకంటే డాక్టర్ డూమ్ ఇంకర్షన్స్ ని ఆపాలని ఎన్నో విధాలుగా ట్రై చేస్తాడు కానీ అదేవి వర్కౌట్ అవ్వవు. కానీ తర్వాత దీనికి ఇది సొల్యూషన్ కాదని డాక్టర్ డూమ్ తెలుసుకుని మాలిక్యూల్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తన సహాయం తీసుకుని ఫ్యూచర్ లోకి టైం ట్రావెల్ చేస్తాడు. అండ్ ఈ ఫ్యూచర్ కి వెళ్ళడం వల్లే అసలు ఇంకర్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. డాక్టర్ డూమ్ ఫ్యూచర్ లోకి వెళ్తాడు కదా, తన పేరుని రాబు మలాల్ గా మార్చుకుంటాడు. అండ్ ఈ రాబు మలాలే ఫ్యూచర్ లో బియాండర్ పవర్స్ తీసుకుని అండ్ ది గాడ్ ఎంపరర్ డూమ్ గా మారుతాడు. వినడానికి ఈ స్టోరీ చాలా కాంప్లెక్స్ గా ఉన్నా అవెంజర్స్ డూమ్స్ డే మూవీలో చూపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అనేది మనం ఆల్రెడీ ఎండ్ గేమ్ లో చూసేసాం కాబట్టి మళ్ళీ చూసే ఛాన్సులు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ప్రెసెంట్ లో ఉన్న డాక్టర్ డూమ్ అదే సెకండ్ సూట్ వేసుకున్న డాక్టర్ డూమ్ ఈ ఇంకర్షన్స్ ఆపడానికి ఫెంటాస్టిక్ ఫోర్ కి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేరని తెలిసి రాబు మలాల్ డూమ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫుల్ ఆర్మర్డ్ సూట్ తో వచ్చే డూమ్ అనమాట. ఇది ఒక పాసిబిలిటీ అయితే ఇంకో పాసిబిలిటీ వచ్చేసి ఈ న్యూ అవెంజర్స్ టవర్ లోకి ఫెంటాస్టిక్ ఫోర్ తో పాటు డాక్టర్ డూమ్ కూడా వచ్చి ఉండాలి. అంటే డాక్టర్ డూమ్ వాళ్ళందరిని అప్పటి వరకు మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అక్కడికి వచ్చి ఎర్త్ 616 యూనివర్స్ లో ఉన్న సూపర్ హీరోస్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని ఎప్పుడైతే ఎక్స్మెన్ యూనివర్స్ కి వెళ్తారో డాక్టర్ డూమ్ అసలైన రూపం బయటపడి ఉండొచ్చు. అండ్ తర్వాతే డాక్టర్ డూమ్ ని షిప్ నుంచి బయటకి కొట్టుండొచ్చు. చాలా మంది డాక్టర్ డూమ్ ని స్టీవ్ రాజర్స్ మ్యోనిర్ తో కొట్టాడు అంటున్నారు. దానికి కూడా చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అందుకేనేమో రీడ్ రిచర్డ్స్ డాక్టర్ డూమ్ ని ఇది చేసింది నువ్వేనా అని అడుగుతాడు. అండ్ ఇంకో ఆఖరి పాసిబిలిటీ ఏంటంటే డాక్టర్ డూమ్ ఫస్ట్ నుంచి మంచివాడే అయి ఉండాలి. అండ్ ఇంకర్షన్స్ ఆపడానికి ఫెంటాస్టిక్ ఫోర్ ఇంక్ అవెంజర్స్ కి హెల్ప్ కూడా చేస్తూ ఉండొచ్చు. అండ్ తర్వాత ఎప్పుడైతే ఫెంటాస్టిక్ ఫోర్ ఇంక్ అవెంజర్స్ గురించి అంతా తెలుసుకుంటాడో అసలు ఇంకర్షన్స్ స్టార్ట్ అయ్యేవి వీళ్ళ వల్ల అని తెలుసుకుంటాడు. అది ఎలా అంటే ఎండ్ గేమ్ మూవీలో స్టీవ్ రాజర్స్ టైంలో వెనకాలకి వెళ్ళినప్పుడు ఆ స్టోన్స్ అనేవి రిటర్న్ చేసేసి మళ్ళీ వచ్చేయాలి. కానీ స్టీవ్ రాజర్స్ ఏమో స్టోన్స్ అనేవి రిటర్న్ చేసేసి పెగ్గీతో అక్కడే ఉండిపోతాడు. అండ్ తర్వాత థార్ కూతురు లవ్ కూడా ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయింది. కానీ లాస్ట్ లో గార్ ఎటర్నిటీని వరం అడిగి తన కూతుర్ని బతికించుకుంటాడు. అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో కూడా సూజన్ స్టోమ్ గ్యాలక్టస్ ని యూనివర్స్ లో ఎక్కడికో తోసేసిన తర్వాత తను చనిపోతుంది. కానీ తనని ఫ్రాంక్లిన్ బతికిచ్చేస్తాడు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే అసలు టైం లైన్ ప్రకారం స్టీవ్ రాజర్స్ అసలు పెగ్గీతోనే ఉండకూడదు కానీ తను ఉంటాడు. అండ్ అలాగే లవ్ ఇంకా సూజన్ స్టోమ్ అసలు బతుకుండకూడదు కానీ వాళ్ళు లాస్ట్ కి బతికే ఉంటారు. అండ్ అందుకే డాక్టర్ డూమ్ ట్రైలర్ లో ఒక డైలాగ్ అంటాడు, All of you have lived stolen lives. దాని అర్థం వచ్చేసి సూపర్ హీరోస్ అందరూ వాళ్ళ పవర్స్ ని వాడి వాళ్ళ స్వార్థం కోసం వేరే వాళ్ళు జీవించాల్సిన జీవితాన్ని వీళ్ళు లాక్కుని జీవిస్తున్నారని అర్థం. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సూపర్ హీరోస్ చేయకూడని పనులు చేయడం వల్ల ఇంకర్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ ఇంకర్షన్స్ వల్ల డాక్టర్ డూమ్ వాళ్ళ అమ్మని కోల్పోయాడు. అండ్ అందుకేనేమో తర్వాత డాక్టర్ డూమ్ ఆర్మర్డ్ సూట్ వేసుకుని విలన్ గా మారాడు. కానీ ఇక్కడ ఇంకో పెద్ద డౌట్ వస్తుంది. ఒకవేళ డాక్టర్ డూమ్ ఆర్మర్డ్ సూట్ లోకి మారాలని అనుకుంటే తను కింద పడుతున్న సమయంలోనే తన మ్యాజిక్ ని వాడి ఆ సూట్ ని మార్చేసుకోవచ్చు. కానీ కిందకి ల్యాండ్ అయిన తర్వాత ఎందుకు మార్చుకున్నాడో తెలీదు. అండ్ నేను అందుకే చెప్పా ఈ స్పెషల్ లుక్ ఆన్సర్స్ ఇవ్వడంతో పాటు చాలా క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తుందని. ఈ 3 ప్రాబబిలిటీస్ లో ఏది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. మార్వెల్ వాళ్ళ దగ్గర ఈ 3 పాసిబిలిటీస్ కాకుండా ఇంకో 4వ పాసిబిలిటీ ఉండే అవకాశం కూడా ఉంది. కానీ నాకు తెలిసి 3 పాసిబిలిటీస్ లో ఒకటయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా ట్రైలర్స్ వచ్చినా దాని గురించి రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.